హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అయితే స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి ఒక 4, 5 డేస్‌లో మా పిల్లలకి. సో, మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిబిషన్‌కెళ్దాము, రైడ్స్ అన్నీ ఎక్కుదామని పిల్లలు గోల చేస్తా ఉంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కలిసి వెళ్ళామండి. పిల్లలు అంతకుముందు వెళ్ళినప్పుడు వర్షం పడింది. పాపం వాళ్ళు ఏ రైడ్స్ చేయలేకపోయారు. ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆడుకున్నారు, తిన్నారు, ఎంజాయ్ చేశారు. మేము కూడా వాళ్ళతో పాటు చిన్న పిల్లలైపోయి మేము కూడా అన్ని రైడ్స్ ఎక్కాము మ్యాక్సిమము. ట్రైన్ అవన్నీ ఎక్కామట. మాకు కూడా హ్యాపీగా పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. బాగా ఎంజాయ్ చేశారు. షాపింగ్ కూడా చేసాము. ఫస్ట్‌లో చెప్పిన ప్రైజెస్ కంటే కూడా ఇప్పుడు లాస్ట్‌లో ఇంక ఎండ్ అప్ అయిపోతుంది కదా! ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసింది కదా! సో, అన్నీ తక్కువైపోయినాయి. మీరు కూడా వీలుంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేసి డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ తక్కువ చెప్తున్నారు. ఫస్ట్‌లో 200, 250 చెప్పినవన్నీ 100, 50 అలా చెప్తా ఉన్నారు. కొన్ని ఐటెమ్స్ చూడండి. చాలా యూనిక్ ఐటెమ్స్ అన్నీ మీకు కనబడతాయి. హోమ్ డెకర్స్, బెడ్‌షీట్స్, కర్టెన్స్ ఇవన్నీ చాలా తక్కువైపోయినాయి. ఫస్ట్‌లో ఇప్పుడు ప్రైజెస్ అన్నీ చాలా తక్కువైనాయి. బాగున్నాయి ఐటెమ్స్ కూడా. ఒకసారి వెళ్ళి చూడండి. మన గుంట గ్రౌండ్స్ నా సెంటర్ ఎగ్జిబిషన్‌లో మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి అనిపించే ఎగ్జిబిషన్ అనిపించింది. అది వరకు అంటే మేము చాలా ఎగ్జిబిషన్స్ అవన్నీ పడతా ఉంటాయి కదా! ఎవ్రీ సమ్మర్ ఏదో ఒక ఎగ్జిబిషన్ పడుతూనే ఉంటుంది. ఆర్ఆర్ థీమ్ అని, హ్యాండ్లూమ్స్ అని అలా. ఈసారి మటుకు ఈ జలకన్యల ఎగ్జిబిషన్ ఎన్నిసార్లు చూసినా వెళ్ళాలి అనిపించే ఫీలింగే అనిపించింది పిల్లలకి, పెద్దలకి కూడా. సో, బాగా ఎంజాయ్ చేశారు. పాపం స్కూల్స్ అయితే ఇంక ఓపెన్ అవ్వడానికి దగ్గరికి వచ్చేసింది. సో, పిల్లలు మళ్ళీ పాపం అంతా రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్కూల్స్కి అయితే వెళ్ళిపోవాలి కదా! సో, ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి వెళ్తే వెళ్ళండి. ఇంకొక మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1 వీక్ ఈ మూమెంట్‌లోనే మీరు షాపింగ్ చేస్తే అన్నీ చాలా తక్కువ ప్రైజెస్‌కి చెప్తున్నారు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి.